వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 9వ అధ్యాయము. శ్రీ దత్తాత్రేయ స్వామి ద్వితీయ అవతారం. శ్రీ స్వామి నరహరి నరసింహ సరస్వతి. విద్యాసాగరుడు శ్రద్ధాభక్తులతో వినయంగా పరమపురుష యోగిరాజా శ్రీ దత్తాత్రేయుల మొదటి అవతార కథను తెలిపినారు. రెండవ అవతారం ఎప్పుడు, ఎలా జరిగినది, వారు ఏ లీలలను ప్రదర్శించారు, ఆ గురు సార్వభౌముని భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలనే కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగడం లేదు. మహాత్మా, ఆ రెండవ అవతార విశేషాలు వివరించండి అని ప్రార్థించగా నిత్యానందునికి ఇటువంటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందులకు సద్గురుని లీలలను తనివితీరా వివరించి చెప్పు అవకాశం లభించినది. ఇటువంటి అదృష్టానికి పొంగిపోయి నిత్యానందుడు, విద్యాసాగర, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీశ్వరులకు కూడా ఊహించశక్యం కానివి. కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ కథలలో లవలేశమే అవుతుంది కానీ వారి లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా. అయినా ఇక వినుము అని ఇలా చెప్పారు. శ్రీ గురు చరిత్రలోని 11వ అధ్యాయం నుండి శ్రీ స్వామి నరసింహ సరస్వతి చరిత్ర కలదు. శ్రీపాద శ్రీవల్లభుల ఆదేశానుసారం అంబిక తన జీవిత శేషమంతా శివపూజలో గడిపినది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని విదర్భలో అకోలా జిల్లాలో కరంజా అను గ్రామంలో వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించినది. తల్లిదండ్రులు ఆమెకు అంబ అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బినది. ఆమెకు యుక్త వయస్సు రాగానే అదే గ్రామంలోని మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటుండేది కనుక వారిని శివవ్రతులంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేష పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది. ఇలా 16 సంవత్సరములు గడిచాక అంబ గర్భవతి అయినది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తరువాత మహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకొక మగబిడ్డ కలిగాడు. విద్యాసాగర, ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా, స్పష్టంగా ప్రణవముచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది. ఆ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. ఇతనిని కన్నందువల్ల మీకు కీర్తి ప్రతిష్టలు, దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీసిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారికలవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడటానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దిష్టి తీసేది. తరువాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు.
హరి అంటే మానవుల అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతార పురుషుడని సూచిస్తున్నట్లున్నది. బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెర్లుబికి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఆ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేలపై పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరము గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, రావి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతను మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తరువాతే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతుంది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చేయమని చెప్పినా అలా చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఇనుప వస్తువును తెప్పించి అది తాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాదని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవటం గురించి దిగులు పడుతూనే ఉన్నారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్నెలా పాలించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకుని కన్నీరు కారుస్తూ, నా తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటిసారిగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరివారినందరినీ ఆహ్వానించాడు. గ్రామస్థులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రీ మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతేనేమి, మనకు మాత్రం మృష్టాన్న భోజనం, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవశర్మ ఇంట సమావేశమయ్యారు. నరహరి ముండనము, మాతృభోజనము అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రీ మంత్రము ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనస్సులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదట భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీళే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఈషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం ప్రణవోచ్చారణ, తరువాత వేద పఠనంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు.
3 భిక్షలు అయ్యాక ఆయన భగవదవతారమని తెలుసుకుని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక్క లెక్కలోనికి కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వలె భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయనా, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించటానికి అనుమతించండి అని తండ్రి వైపు తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, నాయనా, ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరములు ఎంతగానో ఎదురుచూసి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు. తరువాత 7 సంవత్సరములు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థువై బిడ్డలు కలిగిన తర్వాత సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి, అమ్మా, నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వలననే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాద శ్రీవల్లభుడుగా దర్శనమిచ్చాడు. ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము పితృవంశము పావనమయ్యాయి అన్నది. అతడు ఆమెను లేవదీసి, అమ్మా, ఈ పూర్వ వృత్తాంతము వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసారమంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటింప వీలులేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు. నేను ఈ ఇంట్లో ఉండుటకు వీలుపడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు 12 సంవత్సరములు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంతో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు. అమ్మ, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేని వాడంటూ ఎవరూ లేరు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరము ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకున్నట్లు మృత్యుదేవత కూడా మానవ జీవితకాలాన్ని లెక్క పెడుతుంటుంది. రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగురగొట్టుకొని పోతుంటాయి. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటివారు. కనుక ధర్మాచరణ యొక్కటే మానవుల కర్తవ్యం. అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు. ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి? ఈ కలియుగంలో మానవునికి 100 ఏండ్లు ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము, పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలముండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలురను, యువకులను, విఘ్నులను, దేవతలను, సర్వజీవులను మృంగివేస్తుంది. దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే. దుఃఖాన్ని కోరి తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మం, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరము. ఆత్మచిత్ స్వరూపము శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు.
ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మమెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకొనేవాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైన నాకేది కర్తవ్యం? విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనే క్రమం తగి ఉన్నది. నాకట్టి విషయ వాసనలే లేవు గనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. నేను బ్రహ్మచర్యాశ్రమము నుండే సన్యాసము తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తుండు, సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపచేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది: స్వామి, నీవు పుట్టుకలేని వాడవు. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైనా నీవనుగ్రహించినదే. నీవు సత్యసంకల్పుడవు. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయటానికే అవతరించిన నిన్ను నా పుత్రుడని తలచి ఇంట కట్టిపెట్టుకోవడం తగదు. అయితే నీ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు. నాకింకా పుత్రులు కలుగుతారన్నావు. మాకింకొక బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు. అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. అప్పుడు నరహరి, అమ్మా, నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు. అంతవరకు ఉంటాను, కానీ ఆ తరువాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు. చతుర్వేద పారంగతులు, షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించారు. పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగ కవల పిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తుంటే నరహరి వచ్చి, అమ్మా, నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు. నీకింకా 2 కొడుకులు, 1 కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను. కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతి ఇస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్ని ఉద్ధరించటానికి ఇక్కడ జన్మించావు. నీవు మా రక్తమాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతేమిటి? మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకిక జన్మ ఉండదు. అమ్మా, నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది. 30 సంవత్సరముల తరువాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేత దండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనం 9 సంవత్సరముల పిల్లవాడు ఇల్లు విడిచిపోవటానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు. కొందరు, ఈయన అవతారమూర్తి, ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ వారికి నరహరి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తరువాత శ్రీపాద రూపములతో దర్శనమిచ్చారు. అది తమ శని ప్రదోష పూజ ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు, మా జన్మలు ధన్యమయ్యాయి. మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు. ఆ దివ్య ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు. నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుణ్ణి దర్శించారు.
తరువాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి ఖేచరీ ముద్రలో నాదానుసంధానపరులై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్వులు, మునులు, సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు. అచ్చటి యతులలో వృద్ధుడు, శ్రేష్ఠుడు ఆయన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురువైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయస్సులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు. చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే గాని మానవమాతృలు గారు. సజ్జనులను, ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది. దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి. అధికారులు కానివారికి ఈ మార్గము భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరు పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్ములను సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది. కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకొనవచ్చు అని ప్రార్థించారు. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతీ పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. తరువాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలో ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. తరువాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. తరువాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటయాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీ గురువే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు. జయ జయ నరసింహ సరస్వతి, జయ జయ దత్తావధూత నమః. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 9వ అధ్యాయము సంపూర్ణం.